హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈరోజు మరి నిఫ్టీకి సంబంధించి కావచ్చు, తర్వాత ఇండియన్ మార్కెట్ సంబంధించి కావచ్చు, అండ్ మార్కెట్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అనే ఈరోజు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూసినట్లయితే ఇక్కడ మనకు గిఫ్ట్ నిఫ్టీ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది మనకు. సో 0.96%, దాదాపు 1% అయితే అప్ సైడ్ అయితే మూవ్ అయింది. అండ్ దాదాపు 214 పాయింట్లతోనైతే మనకు మరి గెయినింగ్ అంటే లాభాలు అయితే మనకు కనిపిస్తుంది అనమాట. బట్ మనకు లాస్ట్ టైం నిఫ్టీ అనేది ఏదైతే ఉందో, సో క్లోజింగ్ నుండి దాదాపు 300 పాయింట్లు అయితే మరి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే మనకి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీలో చూడవచ్చు. అండ్ సో ఇది ఒకటి మనకు ఒక సినారియో. అండ్ నెక్స్ట్ వన్, సో మెయిన్గా చూసినట్లయితే వరల్డ్ ఇండిసెస్లో మనకు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ సో నౌ యుఎస్ మార్కెట్ కనుక చూసినట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి అంటే నాస్డాక్ కావచ్చు, తర్వాత డౌ జోన్స్ కావచ్చు, తర్వాత S&P కావచ్చు. సో ఇవన్నీ కూడా చూసినట్లయితే మనకు అన్నీ కూడా పాజిటివ్లో ఉన్నాయన్నమాట. సో వరల్డ్ మార్కెట్లో మనకు ఈ యునైటెడ్ స్టేట్స్ పాజిటివ్లో ఉంది, అండ్ గిఫ్ట్ నిఫ్టీ ఆల్సో పాజిటివ్లో ఉందని చెప్పేసి మనము ఒకసారి గమనించాలి. అండ్ తర్వాత ఇది నెగటివ్లో ఏంటంటే విక్స్. సో ఇది వలాలిటీ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి అయితే మనకు ఇది చాలా తగ్గింది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అది ఒకసారి చూసుకోవచ్చు మనం. అండ్ అన్నీ కూడా దాదాపుగా పాజిటివ్లో అయితే కనిపిస్తున్నాయి ఏది యుఎస్ మార్కెట్కి సంబంధించి. అండ్ ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ అయినటువంటి మనకు ఈ స్వీడన్ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్, స్పెయిన్ కావచ్చు, వీటిలో కూడా మనకైతే పాజిటివ్లో అయితే రన్ అవుతున్నాయి రెండు కూడా మనకు. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే ఇంకా మనకు స్టార్ట్ కాలేదు, అండ్ అది మార్నింగ్ అయితే మనకు తెలుస్తుంది. అండ్ దిస్ వన్ ఈజ్ మెక్సికో కూడా మనకు పాజిటివ్లోనే మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకు లైవ్లో ఉన్న మార్కెట్లు అనమాట. ప్రస్తుతం మనకు యుద్ధం జరుగుతున్నటువంటి ప్లేస్ మనకి ఇజ్రాయెల్లో కూడా మనకైతే అన్నీ కూడా పాజిటివ్లో అయితే మరి ఓపెన్ అయినాయి. సో ఇక్కడ మనం చూడవచ్చు పాజిటివ్లో అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో ఇది మనకు వరల్డ్ ఇండెక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ వెళ్దాం. క్రూడ్ ఆయిల్ ఏ విధంగా ఉంది. సో నెక్స్ట్ మనకి క్రూడ్ ఆయిల్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇది వచ్చేసి మనకు 107 వద్ద ట్రేడ్ అవుతుంది. సో బ్రెంట్ ఆయిల్ ఇక్కడ మనం చూసినట్లయితే 107 అండ్ ఫ్యూచర్స్. సో దీన్ని హయ్యెస్ట్ పీక్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే పీక్ నుండి కొంత పడిపోయింది అండ్ కన్సాలిడేట్ అవుతుంది, కొంత న్యూట్రల్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మనకు ఇది 114 వరకు వెళ్ళింది, మ్యాక్సిమం 118 వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కొంత ఇది మనకు తగ్గుదల కనిపించింది ఇప్పటికైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ద టాప్ మనకు $119 వరకు అయితే వెళ్ళింది. సో ప్రజెంట్ అయితే ఇది మనకు 107 వద్ద అయితే ఉన్నది. కొంత ఈ గ్యాప్లో ఈ 3-4 డేస్ గ్యాప్లో కొంత పెరిగినప్పటికీ కూడా ఒక 2 డేస్ నుండి అయితే మనకు తగ్గుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకు క్రూడ్ ఆయిల్కి సంబంధించి. ఇక మనకు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు యుఎస్ డాలర్ వర్సెస్ ఇండియన్ రూపీ. సో యుఎస్ డాలర్ ఇండియన్ రూపీ కనుక మనకు ఈ విదేశీ ఏదైతే మనకు ఎక్స్చేంజ్ వాల్యూ చూసినట్లయితే మనకు ఇది 93 రూపీస్ 836. ఇది మనకు $1 ఈక్వల్ టు ఇదైతే మనకు ప్రజెంట్ రన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి కొంత తగ్గినట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. సో పీక్ లెవెల్ కనుక చూసుకున్నట్లయితే మనకు 95 క్రాస్ అయింది, 95 రూపీస్ 24 పైసా వరకు వెళ్ళినటువంటిది. సో ఇప్పుడైతే కొంత తగ్గుదల అయితే కనిపిస్తుంది. అండ్ 93 రూపీస్ 83 పైసా అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మనకు కొంచెం తగ్గుదల అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ సో ఇది మనకు మెయిన్గా వచ్చేసి ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్పై రేపు ప్రభావం చూపించేటువంటి అంశాలు అనమాట. మొత్తం అయితే మనకు అన్నీ కూడా ఇండియన్ మార్కెట్ పాజిటివ్ వైపు మూవ్ అయ్యే విధంగా అయితే మనకు కనిపిస్తున్నాయండి. సో ఇది ఇప్పుడున్నటువంటి అనాలిసిస్ ప్రకారం మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ అంశం వచ్చేసి మనకు ఇది గోల్డ్ ఏదైతే ఉందో, సో గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి. అండ్ సో లాస్ట్ డే మార్కెట్లో మనకు గోల్డ్ అయితే 1% రైజ్ అయింది, సిల్వర్ వచ్చేసి 4% జంప్ అయినట్లుగా మనకైతే కనిపిస్తుంది అనమాట. సో అది మనకు అంటే ఈ మధ్య కాలంలో చాలా తగ్గినటువంటి మరి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మన ఎంసీఎక్స్లో అయితే మనకు 1.30%, అండ్ గోల్డ్ అదేవిధంగా సిల్వర్ వచ్చేసి 4% మనకైతే హైక్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి ఇది 1,49,000
అండ్ 596 వద్ద ఎంసీఎక్స్ గోల్డ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ యూఎస్ ఏదైతే గోల్డ్ ఫ్యూచర్స్ ఉన్నాయో ఆల్రెడీ 2% గెయినింగ్లో మనకైతే కనిపిస్తుంది. జూన్కి సంబంధించినటువంటి గోల్డ్ ఫ్యూచర్స్ అంటే కొంత తర్వాత అయితే మనకు మేబీ పెరగవచ్చు. బట్ ఇక్కడ మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కనుక చూసుకున్నట్లయితే గోల్డ్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మనకు. అండ్ మెయిన్గా వచ్చేసి 142,000 1,42,000 నుండి 1,44,500 వద్ద అయితే మనకు సపోర్ట్ అయితే ఇస్తుంది. గోల్డ్కి సంబంధించినటువంటి సపోర్ట్ అయితే ఉన్నదని చెప్పేసి ఈ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్. అండ్ దీని నుండి పైన ఉన్నంతసేపు మనకు పాజిటివ్గానే ఉంటుంది. ఒకవేళ అది 1,42,000 కిందికి వెళ్ళినట్లయితే మనకు 1,36,800 వెళ్తుందని చెప్పేసి ఇక్కడ మనకు నిపుణుల యొక్క అభిప్రాయం. సో యాజ్ పర్ మనకు న్యూస్ ప్రకారం చూసుకోవచ్చు అనమాట. సో ఇది గోల్డ్కి సంబంధించి. సో ఇది అండి మనకు రేపు మనము ఏదైతే నిఫ్టీకి సంబంధించి కావచ్చు లేదా ఇండియన్ మార్కెట్కి సంబంధించి కావచ్చు కొంత పాజిటివ్లో ఉండవచ్చు అని చెప్పేసి అయితే మనం అంచనా వేసుకోవచ్చు. బట్ ఏదైనా కానీ మనకు సినారియో చూసుకోవాలి, ఎందుకంటే మనకు యుద్ధ ప్రభావం ఉన్నది కాబట్టి. అండ్ ఇరాన్ యుఎస్ ఏదైతే అంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధం కొంత అంటే యుఎస్ అనేది కొంతవరకు యుద్ధంలో మరి వెనుక అంటే యుద్ధం నివారణకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాల్లో కొంతవరకు మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్లోకి మూవ్ అవుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ టు లీవ్ ఇప్పుడైతే మనం ఒకటి ఇంకో చూద్దాం. ఈ ఎన్ఎస్సి ఏదైతే ఉందో మనకు ఈ పోర్టల్లో చూసినట్లయితే మనకు డిఐఐ ఎఫ్ఐఐ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి ఇప్పటివరకు అయితే డిఐఐ సో డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయితే కొనుగోలు జరుపుతున్నారు, నెట్ వాల్యూ పాజిటివ్లోనే ఉంది. బట్ ఎఫ్ఐఐ మాత్రం సెల్లింగ్లో ఉంది మనకు -10,500 మరి క్రోర్స్ అయితే మనకు సెల్లింగ్లో ఉంది కాబట్టి. సో ఎఫ్ఐఐ ఎప్పుడైతే మనకు రిటర్న్ వస్తారో కొంత మనకు పాజిటివ్ కావచ్చు. అండ్ డాలర్ అనేది తగ్గినట్లయితే ఎఫ్ఐఐ మనకు మరి డాలర్ ఇండియన్ ఏదైతే ఉందో సో అది రూపీస్ అనేది అవుతుందో అది తగ్గినప్పుడు మనకు అంటే ఇండియన్ రూపీ వాల్యూ పెరిగినప్పుడు కొంత ఎఫ్ఐఐ మనకు రిటర్న్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ సో ఇది మనకు మొన్న ఉన్నటువంటి వాల్యూ అనమాట. ఓకే, సో ఇదనమాట వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.